అండి వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఐవై. ఈరోజు వచ్చేసి పచ్చి మామిడికాయతో చికెన్ పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, వీడియోని షేర్ చేయడం, కామెంట్ చేయడం, లైక్ చేయడం మర్చిపోద్దు. లైక్ చాలా ఇంపార్టెంట్, తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలో చూద్దామా. దానికి ముందుగా బోన్లెస్ చికెన్ 500 గ్రామ్స్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. పసుపు, కార్న్ఫ్లోరు, బియ్యపిండి లేకపోతే శనగపిండి అయినా వేసుకోవచ్చు. కారము, ఎర్ర కారం అంటారు కదా, అంటే ఏమి కలపంది కారంలో, గొడ్డు కారం అంటారు కదా, అది 2 టేబుల్ స్పూన్లు. ఆ ముక్కలకి సరిపడా ఉప్పు, నిమ్మరసము, ఒక కాయ మొత్తం పిండేయాలి. నెయ్యి 1 టేబుల్ స్పూను, పెరుగు వేసి అన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి. కలిపేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదా ఒక 2 అవర్స్ పెట్టుకున్నా చాలు. మనము ఫ్రై చేసుకుంటాక ఒక అరగంట ముందు ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టుకోండి. మసాలా కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోనే చూసేద్దాం. స్పెషల్ మసాలా ఉంటుంది దీనికి. దానికి ముందుగా మనం ఏ పాత్రలో అయితే పలావ్ చేయాలనుకుంటున్నామో దాంట్లో ధనియాలు, మిరియాలు, నేను ఇక్కడ అన్ని కింద క్వాంటిటీ రాస్తున్నాను. మిరియాలు, యాలకులు, లవంగాలు, చెక్క, మరాఠీ మొగ్గ, జాపత్రి, స్టార్ పువ్వు, రాతి పువ్వు, బిర్యానీ పువ్వు అంటారు కదా, సోంపు, జీలకర్ర, గసగసాలు, నల్ల యాలకులు, లవంగాలు, చెక్క అన్నీ వేసి సిమ్లో పెట్టి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. జీలకర్ర కూడా ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఇది, అందుకే మీకు మధ్యలో ఫోటో యాడ్ చేశాను నేను. ఒక 2 to 3 మినిట్స్ సిమ్లో పెట్టి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారిన తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ పౌడర్ మనకి 3 మంత్స్ వరకు ఉంటుంది. బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో అయితే 6 మంత్స్ ఉంటుంది. ఇప్పుడు మనం అన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ బయట పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా 1/4 కప్ ఆయిల్ వేసి అది వేడే లోపల 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోండి 1 గంట ముందు. ఇప్పుడు ఆయిల్ వేడై ఉంటుంది కదా, మనం అన్ని కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, బోన్లెస్ పీసెస్, అవి వేసేసి 70% మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. గట్టిగా ఫ్రై చేయకూడదు. ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మనం ఇందాక ఫ్రై చేసిన ఆయిల్ మిగులుతుంది కదా, అదే ఆయిల్ మనకి పలావ్ పాత్రలో వేసేసి, పలావ్ దేంట్లో చేసుకుంటున్నామో దాంట్లో వేసి ఆయిల్ వేడైన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, జాజికాయ, చెక్క, షాజీరా, లవంగాలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, సన్నగా కట్ చేసినవి. పచ్చిమిర్చి చీలికలు ఒక 15, కొంచెం ఎక్కువే పడతాయి, మామిడికాయ వేస్తాం కదా. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్లు. ఇది కూడా ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు 1 కప్పు పుదీనా, ఏ కప్పుతో అయితే పుదీనా వేసామో అదే కప్పుతో కొత్తిమీర కూడా వేసి 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా బోన్లెస్వి, అవి వేసేసి ఒకసారి బాగా కలపండి. కలిపేసి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ, నేను ఇక్కడ పులుపుని పట్టి తీసుకోవాలి, 250 గ్రామ్స్ తీసుకున్నాను. మీరు తినే పులుపుని పట్టి, కాయ పులుపుని పట్టి కొంచెం అటు ఇటు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎర్రకారం అంటారు కదా, రెడ్ చిల్లీ పౌడర్, అది 1 టేబుల్ స్పూను. మనం ఇందాక రెడీ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అది ఒక 3 టేబుల్ స్పూన్లు. రుచికి తగ్గట్టు ఉప్పు వేసి అంతా ఒకసారి కలిపేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 3 నిమిషాలు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుని, మామిడికాయ ఊరికే మగ్గిపోతుంది, సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్కి 1.5 గ్లాసు లెక్క ప్రకారం వాటర్ యాడ్ చేసి హైలో పెట్టి అవి ఇలా ఉడుకుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పైనుంచి 1 టేబుల్ స్పూన్ కసూరి మెంతి వేయండి. వేసి అంతా ఒకసారి కలిపేసి ఒక్కసారి ఉప్పు టేస్ట్ చూసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏమైనా ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసేయండి 5 నుంచి 7 నిమిషాల వరకు. తర్వాత పైనుంచి మళ్ళీ సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకుని సిమ్లో పెట్టేసేయాలి. సిమ్లో పెట్టేసేసి ఒక 5-6 నిమిషాలు సిమ్లో పెట్టేస్తే రెడీ అయిపోతుంది. చూసారా, గుమగుమలాడే మామిడికాయ చికెన్ పలావ్ రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి.
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. కీప్ సపోర్టింగ్.